ఏందన్నా ఇది ఎన్నడా ఇది అంటూ తమిళనాడులో హీరో విజయ్ ఫ్యాన్స్ తెగ గగ్గోలు పెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇంకా ఖచ్చితంగా వారం రోజులే ఉంటుంది. ఆ తర్వాత ఇక పోలింగ్ హడావిడి ప్రారంభమవుతుంది. ఇలాంటి కీలకమైన సమయంలో టీవీకి అధినేత విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి ఫ్యాన్స్ ను తీవ్రమైన నిరాశలో ముంచెత్తుతోంది. అసలు తన పరువు తానే తీసుకుంటున్నాడనే టాకు బయలుదేరుతోంది. ఎన్నికలకి ముందు విజయ్ ఇమేజ్ డ్యామేజ్. అలా జరిగిపోతున్నాయా లేక అనుభవ రాహిత్యమా? వరుసగా రోడ్ షోలు రద్దు, సైకిల్ ర్యాలీలో పూలేస్తే బాంబనుకుని పరుగు, టీవీకే అధినేత విజయ్ ఎన్నికలకు ముందు ఫుల్ బిజీగా గడుపుతారనుకుంటే చివరి అంకంలో చేతులెత్తేస్తున్న వైనం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా ప్రచారం చాలా ముఖ్యం. పార్టీ అధినేతలు ఎంత ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తే అంత ప్రభావం ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది తమిళనాడులో కొత్త పార్టీ అయిన టీవీకే అధినేత నటుడు విజయ్ మాత్రం ప్రచార ర్యాలీలు రద్దు చేసుకుంటూ సొంత పార్టీకి షాకిస్తున్నారు. ఇప్పటికే జరగాల్సిన కొన్ని ర్యాలీల్ని విజయ్ రద్దు చేసుకోగా, షెడ్యూల్ అయి ఉన్న మరికొన్ని ర్యాలీల్ని కూడా రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఇంకో 8 రోజుల్లో పోలింగ్ ఉండగా విజయ్ వైఖరి అంతుబట్టక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. అప్పటికీ తన వీడియో హోలోగ్రామ్లతో ప్రచారాన్ని ఆయన పార్టీ క్యాండిడేట్లు లాగించేస్తున్నారు. వెల్లివక్కం, తిరుచిరాపల్లి, పుదుచ్చేరి, టీనగర్, గుడ్డలూరు వంటి కొన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలను రద్దు చేశారు. ఈ లిస్టులో ఇంకా కొన్ని ర్యాలీలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఈ ర్యాలీలకు అనుమతులు కూడా ఇచ్చారు. ఓవైపు అధికార పార్టీపై విమర్శలు చేస్తూ తనకి పర్మిషన్లు ఇవ్వడం లేదని, తనకి ఒక్కడికే ఎందుకు రూల్స్ అని ఆక్రోశించే విజయ్ మరి ఇలా ర్యాలీలను ఎందుకు రద్దు చేసుకుంటున్నారనేది అంతు చిక్కలేదు. అదలా ఉండగానే కరైకుడిలో సైకిల్ ర్యాలీ చేసిన విజయ్ అక్కడ జరిగిన ఓ సంఘటనకి స్పందించిన విధానం మరింత ట్రోల్స్ కి గురవుతోంది. శివగంగ నియోజకవర్గంలో టీవీకే చీఫ్ చేసిన ఈ సైకిల్ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. అయితే ఇక్కడ ఓ ఫ్యాన్ పూలబంతి విసరగానే అదేదో బాంబు అనుకున్నట్లుగా అక్కడి నుంచి హడావుడిగా పరుగు తీసిన విధానంపై ఇంటర్నెట్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ లో ఏంటి మా హీరో ఇలా లాస్ట్ ల్యాప్ లో ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.